వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెహ్రూ వారసురాలిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఇందిరా, రాజీవ్ తదితరులు కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టడంలో ఎంతో కృషి చేశారు. ఈ తరంలో చూస్తే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఉరకలు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పొంగి పొర్లుతోంది. తన సోదరి ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన రాహుల్ ఆమెను ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంపీలుగా ఉన్నారు. భవిష్యత్తులో ప్రియాంక గాంధీ కూడా ఎంపీ అవడం ఖాయమని, ఆమె ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ అమెరికాలోనే ఉండేది. ఆమె తన భర్త రాబర్ట్ వాద్రా వ్యాపారాల కారణంగా భారత్లో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉండేది. అయితే సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించింది. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త ఊపు తెచ్చేందుకు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకొచ్చారు. ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న ఢిల్లీలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా మోడర్న్ స్కూల్లోనూ అలాగే జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లోనూ సాగింది. +2 చదివిన తర్వాత జీసస్ అండ్ మేరీ కాలేజ్ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది ప్రియాంక. ఆపై ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బుద్ధిస్ట్ స్టడీస్లో ఎంఏ పూర్తి చేసింది. ప్రియాంకకు రాజకీయాలు కొత్త కాదు. ఆమె ఇంట్లో ఎప్పుడూ పొలిటికల్ వాతావరణం ఉంటుంది. నాన్నమ్మ ఇందిరాగాంధీ నుంచి తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ, అన్నయ్య రాహుల్ గాంధీ ఇలా అందరినీ రాజకీయ నాయకులుగా చూసి ఎంతో అనుభవం సంపాదించుకుంది ప్రియాంక. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోకపోయినా తరచుగా సోనియా, రాహుల్ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడి పరిస్థితులను పరిశీలించేది. అంతేకాదు తల్లి, అన్న తరపున ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు పాల్గొంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సోనియా, రాహుల్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా ప్రియాంక సాగు పెడితే మాత్రం ప్రజలు పోటెత్తేవారు. ఆమెను చూస్తే ఇందిరాగాంధీని చూసినట్టే ఉంటుందని నార్త్ ఇండియాలో ప్రజలు చెబుతారు. గత ఎన్నికల్లో పెద్దగా సమయం లేకపోవడంతో రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంకకు 10 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాడు. ఆ 10 నియోజకవర్గాల్లో ప్రియాంక సుడిగాలి పర్యటన చేసి భారీ బహిరంగ సభలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. ఆమె ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు కూడా కంగుతిన్నాయి. ఇక ప్రియాంక గాంధీ పర్సనల్ మ్యాటర్లోకి వెళ్తే ఆమె ఢిల్లీ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకుంది. వాద్రా కుటుంబం క్రైస్తవ కుటుంబం. రాబర్ట్ తండ్రి రాజేందర్ వాద్రా కంచు సామాన్ల వ్యాపారి. వారి స్వస్థలం మొరాదాబాద్. వాద్రా విద్యాభ్యాసం బ్రిటిష్ స్కూల్లో జరిగింది. ఇక ప్రియాంకకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆపై అది ప్రేమగా కూడా మారింది. పెళ్లికి ముందే ప్రియాంక, రాబర్ట్ ఒకరినొకరు ఇష్టపడడంతో ఇరు కుటుంబాలు వాళ్ళ పెళ్లికే అంగీకరించాయి. 1997లో వీరి పెళ్లి పూర్తిగా హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. ప్రియాంకకు 2 పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు రైహాన్, కుమార్తె పేరు మిరాయా. ప్రియాంక గాంధీ బౌద్ధ మతాన్ని స్వీకరించింది. ప్రియాంక అత్తగారింట అనేక విషాదాలు చోటు చేసుకున్నాయి. రాబర్ట్ తండ్రి రాజేందర్ 2009లో ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రాబర్ట్ పెద్దన్న రిచర్డ్ 2003లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. అతని సోదరి మిచెల్లి అంతకుముందు 2001లో ఓ కార్ యాక్సిడెంట్లో మృత్యువాత పడింది. అయితే ప్రియాంక ఓదార్పుతో రాబర్ట్ ఈ విషాదాల నుంచి త్వరగా కోలుకున్నాడు. ప్రస్తుతం ప్రియాంక దృష్టంతా రాజకీయాలపైనే ఉంది. ఆమె సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆమె భర్త రాబర్ట్ కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో ప్రియాంక పేరు లేదు. ప్రస్తుతానికి సోనియా, రాహుల్ పేర్లున్నాయి. సెకండ్ లిస్ట్ లో ప్రియాంక, రాబర్ట్ల పేర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. Please like us and subscribe Tollywood Nagar.